ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 14వ తారీఖు అంటే మరి డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం మనకి చంద్రుడి యొక్క విషయానికి వచ్చినట్లయితే తుల, వృశ్చిక, ధనుర్రాశుల్లో ఈ యొక్క చంద్ర సంచారం ఉంటుంది. వృశ్చిక రాశిలో మరి సూర్యభగవానుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలో ఉన్నది. అక్కడి నుండి ధనుర్రాశిలో ప్రవేశం జరుగుతుంది. అంటే ధను సంక్రమణము అంటాం. ధనుస్సు సంక్రమణ అనేది మనకి 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి అంచేత సూర్యభగవానుడు ధనుర్రాశిలో ప్రయాణం సాగిస్తాడు. ఇంకా కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతు, గురుడు మిథున రాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం శని చూసినట్లయితే మీనరాశిలో. ఈ సంచారాన్ని బట్టి మనం గోచార ఫలితాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి మనం చూసినట్లయితే తృతీయ స్థాన సంచారంలో శని అత్యద్భుతంగా యోగిస్తాడు. మరి అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం, ఈ వారం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. వార ప్రారంభం, వారం మధ్యలో చంద్ర బలంతో అన్నింటా విజయం సాధించగలుగుతారు. మరి వారాంతం కాస్త అకాల భోజనము, శ్రమ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది ఉన్నప్పటికీ ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు విజయవంతంగా దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. శని తృతీయ స్థాన సంచారం, రాశ్యాధిపతి శని. మిగిలిన గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ద్వితీయంలో రాహువు, షష్టంలో గురుడు, మరి అష్టమంలో కేతువు, ఇలా గ్రహాలన్నీ ఉన్నా కూడా మీ యొక్క ప్రధానమైన రాశ్యాధిపతి శని, చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా అన్నింటా విజయం సాధించేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆటంకాలు ఉంటాయి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో నిదానంగా ఉండాలి. పబ్లిక్ వ్యవహారాల్లో కూడా ఏదో చేసేస్తా అని చెప్పి ముందుకు వెళ్ళినట్లయితే ఆ బాధ్యతలన్నీ మీరు తీసుకోవాలి. ఆ సమస్యలన్నీ మీ నెత్తిమీ పడతాయి. అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండడం ఈ రాశి వారికి ముఖ్యమైన విషయం. ఉద్యోగస్తులైనా సరే వారి వారి పనులు చేయాలి తప్ప మిగిలిన పనుల్లోకి వెళ్ళకూడదు. రాజకీయ నాయకులు మరీను, వృత్తుల వారు కూడా కొంత నియమాలు పాటించినట్లయితే తప్పకుండా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. న్యాయవాదులు, వైద్యులు, అలాగే చేనేత వృత్తి పరివారు, కార్మికులు, ఇలా కొన్ని వృత్తులు చేసుకునేటువంటి ప్రత్యేకంగా వారి వృత్తులు చేసుకుంటారు. ఒక చిన్న హోటల్ నడుపుకుంటూ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. వారంతా స్వతంత్ర వృత్తులు అన్నమాట, ఇంకెవరు ఉండరు. అటువంటి వారు కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం మాత్రం ఈ వారం కనపడుతోంది. ఇంకా మరి వ్యాపారాత్మకంగా కూడా మనం చూసినట్లయితే కూడా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు ఉండవు, కానీ మిగిలిన వాటికి పర్వాలేదు. ముఖ్యంగా బిల్డింగ్ సంబంధించిన వ్యాపారాలు, షేర్సు, ఐరన్, లోహ, యంత్ర, వాహన వారికి మాత్రం అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో శివారాధన చేయండి. శివక్షేత్రాల్ని దర్శించండి. సోమవారం నాడు బియ్యం దానం చేస్తూ శివాలయం శివ దర్శనం చేయడం ద్వారా విజయం సాధిస్తారు.